Hi friends, welcome to Digital Telugu Text. Corel next lesson ki swagatam. Idi 2020 Corel maybe tools plus advanced. Maybe ఇందులో మెయిన్ ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి వీడియోలో ఒక్కసారి దీని గురించి మనం ఒక హాఫ్ మినిట్ అనేది మాట్లాడతాను నేను. మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఎనీ సాఫ్ట్వేర్స్ మీకు డౌన్లోడ్ చేసుకోగలిగేంత మేబీ నెట్లో దొరకని అంటూ ఏమి ఉండవు నాకు తెలిసి. ఎనీ మీకు సాఫ్ట్వేర్ కావాలంటే ఇక్కడ నాకు బ్లాగ్ అనేది ఈ కార్నర్లో నా మౌస్ కర్సర్ ఇది ఛానల్ ఆర్ట్ ఇక్కడ నా పిక్ ఉందిగా, ఈ పక్కనే ట్విట్టర్, ఫేస్బుక్, బ్లాగర్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళేసి సైట్కి వెళ్ళేసి ఫ్రీ యాప్స్ ఫర్ పీసీ. ఇక్కడ నుంచి మీరు ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్సే. ఇందులో ఓల్డర్ పోస్ట్, కోరల్ పెయింట్, ఫోటోషాప్ ఇవన్నీ కూడా మొత్తం ఇవి ఒక 4, ఇవి ఒక 5, 9 ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఈ కంప్యూటర్కి సంబంధించిన ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, నోట్స్ మేబీ ఇక్కడ నుంచి నోట్స్ అనేవి నేను డైరెక్ట్గా మీకు ఇలా నోట్స్ అనేది ఫోటోషాప్ గురించి 1 by 1 నేను చెప్పిన ఇప్పటివరకు లెసన్స్ అన్నీ కూడా ఇందులో మీకు అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకే, మీరు డైరెక్ట్గా www.digitaltelugutext.blogspot.com అన్నా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. లేదు అంటే ఇలా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఆ టూల్స్ లేవు, ఈ టూల్స్ లేవు, ఇవి మిస్ అయినాయి, ఇవి చెప్పలేదు, అవి చెప్పలేదు అని చెప్పేసి మీరు అసలు ఏదైనా ఒక టూల్ నుంచి అసలు ఇల్లుస్ట్రేటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎన్నో లెసన్, ఇదిగోండి 1వ లెసన్ చూసారా, ఇది 2వ లెసన్, ఇట్లా ప్రతిదీ లెసన్ రూపంలో ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూడండి మీరు. ఓకే, ప్లేలిస్ట్లో నేను రీసెంట్గా అప్లోడ్ చేయలేదు కానీ ఇంతకుముందు ఫోటోషాప్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ అప్లోడ్ చేశాను నేను. క్యాంప్టేషియా గురించి, వండర్ షేర్ గురించి ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అలానే చూసే ఒకరు ఇద్దరైనా కూడా మేబీ ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. ఏదైనా ఎనీ డౌట్, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో తెలియజేయగలరు. లెట్స్ బిగిన్. ఓకే, కోరల్ నెక్స్ట్ లెసన్కి ఈ వీడియోలో మనం ఇది లాస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ వీడియో చెప్పాను. ఈ వీడియో మన బేసిక్ మేబీ చూడటానికి చాలా సింప్లీ టూల్లోనే ఉంటుంది, బట్ ఏంటంటే మేబీ సింప్లీ అప్లికేషనే టూల్ ఇది. ఎందుకంటే మనం చాలా సింపుల్గా ఫ్రెండ్లీ టూల్స్ అండ్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అండ్ ఫ్రెండ్లీ యూజ్డ్ ఫ్రీగా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియోలో మనం ఇక్కడ పిక్, ఫ్రీ హ్యాండ్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే 3 టూల్స్ ఉన్నాయి. ఇందులో ఇవన్నీ కూడా యాక్సెస్ చేయాలంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేవి ఇక్కడ మనం డ్రా చేయాలి. ఆబ్జెక్ట్ డ్రా చేయాలంటే ఇక్కడ మనం బేసిక్గా కొన్ని రెక్టాంగిల్, ఎలిప్స్, ఇక్కడ కొన్ని బేసిక్ షేప్స్ ఉన్నాయి. ఓకే, వీటి గురించి మనం నేను ఒక సింపుల్ రెక్టాంగిల్ అనేది గీస్తున్నా. షిఫ్ట్ పట్టుకుంటే ఎగ్జాక్ట్గా మీకు రెక్టాంగిల్ వస్తుంది. ఓకే, ఇది ఇందులో మనం కలర్ ఎలా ఫిల్ చేయాలి, ఇక్కడ టూల్స్ ద్వారా కూడా మనం ఇంటరాక్టివ్ ఫిల్ ఏ కలర్ కావాలి సెలెక్ట్ చేసుకొని మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇంటరాక్టివ్ ఫిల్, స్మార్ట్ ఫిల్ అంటే మీరు ఈ 2 టూల్స్ ఎందుకు యూజ్ చేస్తారనేది మీకు చెప్తాను నేను. బేసిక్గా కలర్ ఫిల్ చేసే విధానం అయితే ఇక్కడ టూల్స్ నుంచి మనం యాక్సెస్ చేసేదైతే ఇది. ఆ టూల్ని సెలెక్ట్ చేసుకొని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏది కావాలనేది ఇక్కడ ఫిల్ అవుతుంది. ఇది ఒకటి. షార్ట్ కట్స్ ద్వారా మనం ఎలా ఫిల్ చేయాలి, దీన్ని ఒకసారి నేను డిలీట్ చేస్తున్నాను.
డిలీట్ చేసి ఇప్పుడు ఒక సింపుల్ లిసన్. ఇక్కడ మౌస్ లెఫ్ట్ బటన్, నేను కీబోర్డ్లో మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కలర్ ఫిల్ అయిపోయింది. రైట్ క్లిక్ ఇస్తే స్ట్రోక్ కలర్ మనకి ఫిల్ అవుతుంది. స్ట్రోక్ మరి మనకు కనపట్లేదంటే ఇక్కడ స్ట్రోక్కు సంబంధించిన ఆప్షన్ అనేది కొంచెం మీరు పెంచితే తెలుస్తుంది. స్ట్రోక్కు సంబంధించిన ఆప్షన్స్ ఇవన్నీ మీకు మోర్ ఉన్నాయి. ఆ స్ట్రోక్ ఎలా కావాలనేది, ఓకే, దాని యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా. వీటికి టెక్స్ట్కి సంబంధించినవి. జస్ట్ మనకి ఈ డాష్ లైన్స్ అనేవి ఏం అవసరం లేదు, కానీ సింపుల్ వన్ లైన్ అనేది తీసుకుందాం. ఇది ఓకే. బేసిక్గా ఈ పిక్ టూల్ అనేది ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తుంది. మీరు ఒకసారి క్లిక్ చేస్తే దీన్ని ఒకసారి నుంచి ఒకసారిగా మూవ్ చేయొచ్చు. మేబీ దీని సైజ్ అనేది రీసైజ్ చేయొచ్చు. దీని మీద మీరు ఇంకొక క్లిక్ ఇస్తే, డబుల్ క్లిక్ ఇస్తే మీకు మళ్ళా ఇందులో కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి వస్తాయి. ఓకే, రొటేషన్, ఇది సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని ఇది వస్తుంది. ఈ సెంటర్ పాయింట్ తీసుకొచ్చి మీరు ఈ కార్నర్లో ప్లేస్ చేశారనుకో, ఇప్పుడు చూడు ఆ కార్నర్ బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. ఓకే, అలానే ఇది స్క్యూ. ఓకే, ఇది స్క్యూ. మీరు సేమ్ ఇలా కూడా డ్రా చేయొచ్చు, ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఓకే, ఈ టూల్ యొక్క ఫంక్షన్ అయితే సెలెక్ట్ టూల్ అంటే మేబీ పిక్ టూల్, ఇవన్నీ కూడా సెలెక్షన్ టూలే. బట్ ఏంటంటే మనం కోరల్ టెర్మినాలజీ ప్రకారం పిక్ టూల్ అనాలి. ఓకే, ఈ పిక్ టూల్ అనేది మనం ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తుంది, మేబీ రొటేట్ చేయొచ్చు. అన్నీ ఇందులోని ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి. కలర్ని మనం మౌస్ లెఫ్ట్ బటన్, స్ట్రోకు రైట్ బటన్, ఇక్కడ నుంచి కూడా ఫిల్ చేయొచ్చు. మనకి ఇది ఫిల్ టూల్స్ అనేవి ఉన్నాయి. స్మార్ట్ ఫిల్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇవి రెండు నేను మీకు చెప్తాను మీకు. ఓకే, ఇది సారీ. నెక్స్ట్ వచ్చేసి మేబీ ఇంకేముంది ఇందులో మనకు ఫ్రీ హ్యాండ్ పిక్. ఇది కూడా జస్ట్ ఏంలా ఒక సింపుల్ మనం ఎలిప్స్ తీసుకుంటున్నాం. దీంట్లో కలర్స్ మీరు ఎనీ కలర్స్ ఓకే తీసుకోండి. ఇది Ctrl+C Ctrl+V అంటే కాపీ పేస్ట్ అని. ఇప్పుడు మనం ఈ ఫ్రీ హ్యాండ్ పిక్తో ఏంటంటే ఇందులో ఎనీ ఆబ్జెక్ట్ 2 అనేవి మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది సెలెక్ట్ చేయాలి అనుకో, మేబీ ఇది సింపుల్గా లైన్గా ఉన్నాయి కానీ మీకు అర్థమవుతుంది. ఇంకొక చోట క్లిక్ చేసి ఇలా ఎందుకు మరి ఇది సెలెక్ట్ కాలేదంటే దాన్ని ఆ సెలక్షన్ లోన మొత్తం ఉండాలి అది. ఓకే, మీరు గీసేటప్పుడు పర్ఫెక్ట్గా గీయండి. ఇలా సెలక్షన్ ఎంటైర్ సెలక్షన్ దీనికి టచ్ అయినా కూడా ఏం కాదు. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ అవుతుంది. అలానే మనం ఎనీ 2 ఈ 2 సెలెక్ట్ చేయాలనుకో ఇలా, ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేయాలనుకో మనం ఇలా, ఈ 2 సెలెక్ట్ చేయాలనుకో సెలెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇది అవుట్ ఉంది, కొంచెం మిస్ అయింది. మనకి కొంచెం కిందకే డ్రా చేసుకోండి. ఈ ఆబ్జెక్ట్ టచ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఆబ్జెక్ట్ మొత్తం ఇది కవర్ చేయాలి. మీరు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ 2 సెలెక్ట్ అవ్వదు, ఎందుకంటే మొత్తం టచ్ అయినాయి కాబట్టి. ఇప్పుడు ఇది ఫుల్గా కవర్ అవ్వలేదు, సో అందుకే మనకది ఈ 2 సెలెక్ట్ అవుతుంది. ఈ 2 కూడా సెలెక్ట్ చేయొచ్చు మీరు ఇలా. కాకపోతే ఏంటంటే మీరు గీసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలి. ఓకే, ఈ 2 మూవ్ చేస్తే ఆ 2 అట్లా మనం ఒక టిపికల్ ప్లేస్లో ఉన్నది ఈ ఫ్రీ హ్యాండ్ పిక్తో మనం సెలక్షన్ చేయొచ్చు. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. ఈ ట్రాన్స్ఫార్మ్ దీని యొక్క టూల్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఈ టూల్లోనే చూసాం మనం, కాకపోతే అది కూడా ఒకసారి చూద్దాం. మనం కలర్స్ ఫిల్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ రొటేట్ ఎనీ ఆబ్జెక్ట్ ఏ కార్నర్లోనైనా మీరు ఈ సెంటర్లో కూడా ప్లేస్ చేయొచ్చు. చూడండి రొటేట్ అవుతుంది. మీరు ఏ కార్నర్లో ఈ కార్నర్లో మీరు ఎక్కడైనా ప్లేస్ చేసి దాన్ని ఇక్కడ ప్లేస్ చేసినా కూడా రొటేట్ చేయొచ్చు. నా మౌస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే. ఇలా మీరు నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ యాంగిల్ రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్స్ అనేవి మనం అవి ఎక్కడ కూడా ఉంటాయి. సెలక్షన్ పిక్ టూల్ని సెలెక్ట్ చేసినా కూడా రిఫ్లెక్షన్ వస్తాయి. రిఫ్లెక్షన్ రావాలంటే ఇంకొక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ చేస్తేనే ఆ రిఫ్లెక్షన్ అనేది మనం యూజ్ చేయగలం. వాటి గురించి మనం మేబీ ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో ఉన్నాయి అన్నీ కూడా పిక్ టూల్లోనే ఉన్నాయి మనకి. ఓకే, అది మీకు ఆల్రెడీ నేను ఇందులో సైజు స్క్యూ ఇవన్నీ డబుల్ క్లిక్ ఇస్తే దీని మీద మళ్ళీ మీరు చూడండి ఇది ఆటోమేటిక్గా ఇంకొక మోడ్కి వెళ్ళిపోతుంది మీకు. దీన్ని సెంటర్ పాయింట్ అంటారు. ఈ సెంటర్ పాయింట్ని మీరు ఎక్కడ పిక్ చేసినా అక్కడ నుంచి అవి దాని మోడిఫికేషన్ చేంజ్ అవుతాయి. ఓకే, ఇందులో బ్యూటీ ఏంటంటే మనం ఒక సింపుల్ లోగోస్ కానీ సింపుల్ డిజైన్స్ కానీ గీయాలి అంటే కొరల్ కూడా బెస్ట్ ఫిట్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, దీన్ని మీరు మామూలుగా గీయాలి అంటే చాలా టఫ్. నేను ఒక 1 సెకండ్లో కూడా మీకు 1 సెకండ్ కూడా నాకు పట్టలేదు. అదే దాని సైజ్ ఇంకొంచెం తగ్గిస్తే ఇంకా బెటర్. చూడండి ఈ టైప్ ఆఫ్ మీరు డిజైన్ చేయాలి అంటే కొంచెం టఫ్ అన్నమాట. మనం ఇది డ్రా చేయాలి అంటే చాలా టఫ్. ఓకే, కోరల్ డ్రా కానీ ఇల్లుస్ట్రేటర్ కానీ ఇవన్నీ కూడా వెక్టర్ గ్రాఫిక్స్ టూల్స్. మేబీ ఇందులో కనుక మనకి ఈ టూల్స్ మీద మనకి ఒక పర్ఫెక్ట్ గ్రిప్ వస్తే ఈ టూల్స్ ఎలా మనం యూజ్ చేయాలనేది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్గా మనం కొన్ని లోగోస్ డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ టూల్ గురించి ఒక అవగాహన వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.